హైదరాబాద్ రాయదుర్గంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ కేసును పోలీసులు ఛేదించారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ సురేందర్ను కిడ్నాపర్ల చెర నుండి పోలీసులు కాపాడారు. సురేందర్ను కిడ్నాప్ చేసిన కిడ్నాపర్లు 2 కోట్ల రూపాయలను డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా ఆత్మకూరు దగ్గర సురేందర్ను పోలీసులు కాపాడారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ను కిడ్నాప్ చేసి హైదరాబాద్లోని రాయదుర్గం నుండి నల్లమల అడవులకు తరలిస్తున్నారని సమాచారం రావడంతో ఆత్మకూరు పోలీసులు అప్రమత్తమయ్యారు. కిడ్నాపర్ల కోసం నల్లమలలో పోలీసులు గాలించారు. హైదరాబాద్కు చెందిన సురేందర్ను కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్న ముఠాను నంద్యాల జిల్లా ఆత్మకూరు అటవీ శాఖ అధికారులు చేసి పట్టుకున్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ను కొంతమంది కిడ్నాప్ చేసి నంద్యాల జిల్లా ఆత్మకూరు పరిధిలోని నల్లమల అటవీ పరిధిలోకి తీసుకెళ్తున్నారని ఆత్మకూరు పోలీసులకు సమాచారం అందింది. వారు వెంటనే అప్రమత్తమై అటవీ శాఖ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలో ఆత్మకూరు బైరూట్లీ ఫారెస్ట్ చెక్పోస్టు వద్ద కిడ్నాపర్లను అటవీ శాఖ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. కిడ్నాపర్కు సురేందర్ బంధువుల నుండి కిడ్నాపర్లు 2 కోట్ల రూపాయలు డిమాండ్ చేసినట్లు సమాచారం. కిడ్నాపర్ను అదుపులోకి తీసుకున్న ఆత్మకూరు పోలీసులు అతన్ని హైదరాబాద్ పోలీసులకు అప్పగించారు. ఇదిలా ఉండగా కిడ్నాప్ కేసులో హైదరాబాద్ పోలీసులు నిందితుడిని విచారిస్తున్నారు. అతనిపై 60 కేసులు ఉన్నట్లు సమాచారం. మాదాపూర్ అదనపు డీసీపీ నరసింహారెడ్డి ఈ కేసు విషయంలో ప్రత్యేక చొరవ తీసుకుని విచారిస్తున్నారు. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని ఆయన చెప్పారు. ఈ ఘటనపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ మూర్తి. నిన్న శ్రీలింగంపల్లి రాయదుర్గం పిఎస్ లో పరిధిలో ఒక కిడ్నాప్ అయితే కలకలం రైతుంది. ఏదైతే సాఫ్ట్వేర్ ఇంజనీర్ గుర్రం సురేంద్ర అనే వ్యక్తిని అయితే కొంతమంది నిందితులు రాయదుర్గం సమీపంలోని కారులో కిడ్నాప్ చేసినట్టు కూడా పోలీసులు ఫిర్యాదు అందడంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు సుమారు 4 బృందాలుగా ఏర్పడి మొత్తం ఈ సురేంద్రను అయితే గాలించే పనిలో అయితే పడ్డారు. అలాగే ఏదైతే ఈ సురేంద్ర కిడ్నాప్ చేసిన తదనంతరం కూడా తన భార్యకు ఫోన్ చేసి 60 లక్షలు అయితే కిడ్నాపర్లు డిమాండ్ చేశారు. ఈ లోపు ఏదైతే పోలీసులు పూర్తిగా అప్రమత్తమై 4 బృందాలుగా ఏర్పడి నిన్న ఈవినింగ్ నుంచి కూడా సురేందర్ని గాలించడానికి అయితే పూర్తిగా అప్రమత్తం అయితే అవ్వడం జరిగింది. మొత్తానికి ఈ రోజు ఏదైతే నంద్యాల ఆత్మకూరు జిల్లాలోని అటవీ ప్రాంతంలో అయితే ఏదైతే నిందితులు సురేందర్ని అయితే వదిలిపెట్టడం జరిగింది. వెంటనే అక్కడ ఉన్న అటవీ శాఖ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వెంటనే గుర్తించి మన అటవీ ఆత్మకూరు పోలీసులకు అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. వెంటనే అక్కడి నుంచి సురేందర్ని కాపాడి అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్ పోలీసులకు అయితే అప్పగించారు. మొత్తానికి నిందితులను కూడా పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. అలాగే ఏదైతే ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో ఇతని మీద సుమారు 60 కేసులు ఉన్నట్లు కూడా పోలీసులు అయితే గుర్తించారు. మొత్తం పూర్తిగా ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు. ప్రస్తుతం నిందితులను కూడా పూర్తిగా విచారిస్తున్నారు. ఏదైతే డీసీపీ నరసింహారెడ్డి స్వయంగా ఈ కేసులో చొరవ తీసుకొని ఈ కిడ్నాప్ కథాంతం మొత్తం కూడా పూర్తిగా విచారణ అయితే చేపడుతున్నారు. అలాగే పూర్తి వివరాలు కూడా త్వరలోనే వెల్లడిస్తామని చెప్పి కూడా డీసీపీ నరసింహారెడ్డి అయితే తెలియజేశారు. మొత్తానికి నిన్న ఏదైతే హైదరాబాద్ సమీపంలోని రాయదుర్గం సమీపంలోనైతే ఈ కిడ్నాప్ అయితే ఒక కలకలం అయితే రేపింది. ఏదైతే కొన్ని ఆర్థిక లావాదేవీల మధ్య ఈ కిడ్నాప్ జరిగిందని చెప్పి కూడా పోలీసులు ముందుగానే ఒక ప్రాథమిక అంచనాకు అయితే రావడం జరిగింది. అలాగే 4 బృందాలుగా ఏర్పడి ఎవరైతే సాఫ్ట్వేర్ ఇంజనీర్ గుర్రం ఇతను సురేంద్ర ఉన్నారో ఇతను అయితే పూర్తిగా గాలించేందుకు కూడా 4 బృందాలుగా ఏర్పడి పూర్తిగా సిటీ మొత్తం జల్లెడబట్టారు. అలాగే కిడ్నాప్ అయిన ప్రాంతం నుంచి కూడా పూర్తిగా సీసీ కెమెరాలు కూడా పూర్తిగా విచారణ అయితే చేపట్టడం జరిగింది. ప్రస్తుతం ఈ రోజు ఏదైతే నంద్యాల ఆత్మకూరు అటవీ ప్రాంతంలో అయితే నిందితులు అయితే సురేందర్ని అయితే వదిలేయడంతో వెంటనే అక్కడ అటవీ శాఖ సిబ్బంది కూడా అప్రమత్తమై పోలీసులకు అయితే సమాచారం ఇచ్చారు. అలాగే అతను కూడా నేరుగా ఏదైతే హైదరాబాద్ పోలీసులకు అయితే అప్పగించడం జరిగింది. ప్రస్తుతం నిందితులు కూడా పోలీసులు అదుపులో అయితే ఉన్నారు. ప్రస్తుతం వీళ్ళందరినీ కూడా డీసీపీ నరసింహారెడ్డి స్వయంతోనే పూర్తిగా వీళ్ళందరినీ అయితే విచారిస్తున్నారు. అలాగే దీనికి సంబంధించి కూడా పూర్తి వివరాలు కూడా త్వరలోనే వెల్లడిస్తా అంటున్నారు మూర్తి. థ్యాంక్ యూ కుమార్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.